ఆ ఐఏఎస్కు క్షమాపణ చెప్పవలసిందే. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సంఘాల డిమాండ్. ఆ ఛానల్ కథనాలు పూర్తిగా అవాస్తవం. క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా. ముకుమ్మడిగా హెచ్చరించిన సివిల్ సర్వెంట్లు. తెలంగాణలోని మహిళా ఐఏఎస్ అధికారులపై అసత్య ఆరోపణ చేసిన ఓ టీవీ ఛానల్పై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటీవల మహిళా ఐఏఎస్ అధికారులపై సదరు ఛానల్ ప్రచారం చేసిన కథనంపై తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె రామకృష్ణారావు, కార్యదర్శి జయేష్ రంజన్ శనివారం ప్రకటన విడుదల చేశారు. ఛానల్ వార్త కథనంలో మహిళా అధికారుల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేశారని ఐఏఎస్ అధికారుల సంఘం పేర్కొన్నది. ఫ్యామిలీ డిస్కంఫర్ట్లను గుర్తించకుండా వాట్సాప్ చాటింగ్స్, ఫోన్ కాల్స్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఎటువంటి ఆధారాలు లేకుండా కథనాలను అల్లడం జర్నలిజం విలువలకే విరుద్ధమని సంఘం నేతలు ధ్వజమెత్తారు. మహిళా అధికారులకు స్వల్పకాలంలోనే కంఫర్ట్స్ పోస్టింగ్లు ఇస్తారంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు. ఇది అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా పరిపాలనా వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సడలించే కుట్రగా అభివర్ణించారు. ఈ విధమైన రిపోర్టింగ్ మహిళా అధికారుల పట్ల అత్యంత విద్వేషపూరితమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య కథనాలను వెనక్కి తీసుకొని మహిళా అధికారులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని మీరు గత 5 సంవత్సరాల క్రితము మాట్లాడితే చాలా బాగుండేది. రామకృష్ణ గారు కావచ్చు, జయేష్ రంజన్ గారు కావచ్చు. కేటీఆర్ గారి మీద, సింతా సబర్వాల్ గారి మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, ఇలాంటి నిందలు వేసినప్పుడు అప్పుడు ఎక్కడ పోయిన ఐపీఎస్ సంఘాలు, ఐఏఎస్ సంఘాలు? స్మితా సబర్వాల్ గారు ఐఏఎస్ కాదా? తాను స్త్రీ కాదా? డైరెక్టు ఆమె పేరును పెట్టే బదనం చేసిండు కదా. మరి ఆమె మహిళే కదా, ఇంకా ఆమె ఉత్తమమైన ఐఏఎస్ అధికారి. ఇప్పుడు దీని వెనుక కూడా ముఖ్య నేత ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఇది కూడా, ఈ స్ట్రాటజీ కూడా మొత్తం ముఖ్యమంత్రి కనుసల్లనల్లోనే ఈ స్ట్రాటజీ అప్లై చేస్తున్నట్టు ఉన్నారు. ఇక్కడ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ గారి పేరు ఎక్కడా చెప్పలేదు. అసలు అవమానపడ్డదంతే ఎవరు? ఇక్కడ మంత్రులు. పాపం ఆయనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే కన్నీళ్లు పెట్టుకున్నంత పని అయింది. ఆయన పేరు బయట వేసింది తప్పించి ఐపీఎస్ఓ, ఐఏఎస్ఓ ఎవరి పేర్లు ఇక్కడ ప్రస్తావించలేదు. వ్యక్తే తెలియనప్పుడు ఏ వ్యక్తికి అవమానం జరిగిందని అనుకోవాలి మనం? వ్యక్తి పేరే ప్రస్తావించినప్పుడు, ఏ వ్యక్తి పేరు ప్రస్తావించినప్పుడు ఏ వ్యక్తికి అవమానం కలిగిందని మనము డిమాండ్ చేస్తున్నాం. సరే, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇట్లా అధికారుల మీద నిందలేసి వార్తలు చెప్పడం అనేది 100కు 100% తప్పది. ఇంకా ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలను రాజకీయ సంబంధాలుగా అంటగట్టి వాళ్ళ పరువు తీయడం అనేది ఇంకా దుర్మార్గం. వాళ్ళ వాట్సాప్ చాటింగ్లు, వాళ్ళ వాట్సాప్ ఫోన్స్ అవన్నీ వాళ్ళ వ్యక్తిగతం. అది ఎవరైనా కావచ్చు, ఏ స్థాయి వ్యక్తులైనా ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడం కావచ్చు, ఫోన్లలో చాటింగ్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత అంశాలు అవి. వాటికి ప్రజా పరిపాలనకు, ప్రజా సమస్యలకు ఏం సంబంధం లేదు కూడా. కాకపోతే గతంలో నాయకుల మీద, గతంలో ఐఏఎస్ ఆఫీసర్ల మీద వాళ్ళకు రంకులు అంటగట్టి, వాళ్ళకు సంబంధాలు అంటగట్టి, వాళ్ళ మీద ఒక భయానకమైన కథనాలు అల్లి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఆనాడు మాట్లాడినప్పుడు ఎందుకు మీరు స్పందించలేదు? ఆనాడే స్పందిస్తే ఇలాంటి చిచోర వార్తలకు, ఇలాంటి చిల్లర ప్రచారానికి ముగింపు పడేది కదా. నిజానికి ఇది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల పరువు భంగం కలిగిన దానికంటే మంత్రుల పరువుకే భయానకమైన భంగం కలిగింది. పాపం వాళ్ళు తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏచిందెంతో చేయందెంతో కానీ వాళ్ళైతే అసలు వాళ్ళ కన్నీరు ఒక్కటి తక్కువైంది, ఏడుపు ఒక్కటి తక్కువైంది, దారుణంగా ఉన్నది. వీళ్ళేమో మా క్షమాపణ చెప్పాలంటారు. వీళ్ళ పేర్లు ఐపీఎస్ అధికారి అంటే మస్తు మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు, మస్తు మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఏ ఐపీఎస్ అధికారిని పేరు పెట్టాను లేదు, ఏ ఐపీఎస్ అధికారిని పేరు పెట్టాను లేదు. వాళ్ళ ఫోటోలు కూడా ఎక్కడ వాడలేదు. కాబట్టి వాళ్ళకేం ఇబ్బంది కలగలే, వాళ్ళ ఇమేజ్కేం ఇబ్బంది కలగలే. కాకపోతే ఐపీఎస్, ఐఏఎస్ అంటే ఒక గ్రూప్ 1 పోస్టులు కాబట్టి, ఒక అత్యుత్తమైన సర్వీసులు కాబట్టి ఆ సంఘానికి మొత్తం ఇబ్బంది కలిగిందని వాళ్ళు ఓన్ చేసుకొని వాళ్ళు మాకు క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. కానీ డైరెక్ట్గా నల్గొండ మంత్రి అన్నారు కదా. నల్గొండ మంత్రి అంటే ఇప్పుడు పాపం ఎవరని ఇక వాళ్ళు ఎవరికి వారు సైలెంట్ అవుతారు. నల్గొండ మంత్రి అనగానే 2 మంత్రులు ఉన్నారు కాబట్టి అనుకున్నారు. కానీ పాపమైన వెంకటరెడ్డి గారు బయటకు వచ్చి నిన్న
ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన బాధ వర్ణనాతీతంగా ఉన్నది.